తెలంగాణ క్యాబినెట్ నుండి అవుట్ అయ్యేది ఎవరు? మంత్రివర్గంలోకి కొత్తగా వచ్చేది ఎవరు? అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇంతకీ క్యాబినెట్ విస్తరణ ఉంటుందా? మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయా అంటే ఉంటాయనే వార్తలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి శాఖల మార్పు జరిగేది ఎవరికి? మంత్రివర్గం నుండి బయటికి వెళ్ళేది ఎవరు? ఇన్ అయ్యేది ఎవరు? అసలు మార్పులు చేర్పులతో క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరగనుంది? ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారా? ఇంతకీ అజారుద్దీన్ ఉండేనా ఊడేనా? అసలు అధికార పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మార్పులు చేర్పులతో కూడిన తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. కేరళ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మే నెలలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని హస్తం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. విస్తరణతో పాటు కొందరు మంత్రులకు టాటా చెప్తారని, అలాగే కొందరు మంత్రుల శాఖలో సైతం మార్పులు చేర్పులు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మార్పులు మంత్రుల పనితీరు, సామాజిక వర్గాల సమతుల్యత, ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యత ఈ మూడంశాలను ప్రామాణికంగా చేసుకుని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. మే నెలలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నేతలకు చెప్పినట్టు సమాచారం. దీంతో మంత్రులుగా ఎవరికి అవకాశం వస్తుందో, ఎవరిని పక్కన పెడతారోనని గాంధీ భవన్లో హాట్గా డిస్కషన్ జరుగుతోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి దాదాపు 2.5 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే ఇప్పుడా సమయం వచ్చినట్టు పార్టీ ఢిల్లీ అగ్రనాయకత్వం నుంచి వస్తున్న సమాచారం. సామాజిక సమీకరణాలు కుదరకపోవడం, పోటీ అధికంగా ఉండడం, ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం ఇలా పలు కారణాలతో మంత్రివర్గం పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేకపోయినట్లు టాక్. అయితే కేబినెట్లో మొత్తం సీఎం రేవంత్ రెడ్డిని కలుపుకొని 18 మందికి మంత్రి పదవులివ్వాలి. కానీ ప్రస్తుతం మంత్రివర్గంలో 16 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మరో 2కి మంత్రివర్గంలో అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 3 పక్కకు పెట్టి మొత్తం 5కి మంత్రి పదవులివ్వాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన వెంటనే 12 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2 సార్లు విస్తరణ జరిగింది. ఇందులో 4కి మంత్రిగా అవకాశం దక్కింది. అయితే మొదట మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 12 మందిలో 3 పక్కకు పెట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మొదటి 12 మంత్రుల్లో 3పై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీ నియమావళికి కట్టుబడకపోవడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండకపోవడం, నియోజకవర్గాల్లో వర్గపోరు పెంచి పోషించడం, వ్యక్తిగత లబ్ధి కోసం పనిచేయడం లాంటి విమర్శలు కొందరు మంత్రులపై గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మంత్రులు వారికిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు ఏఐసీసీ వద్ద రిపోర్టుందట. దీని ఆధారంగానే 3 మంత్రుల్ని పక్కకు పెట్టినట్టు సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే అధిష్టానం పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ మంత్రులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే కేబినెట్ నుంచి పక్కకు పెట్టనున్న మంత్రులు ఎవరై ఉంటారని పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే పక్కన పెట్టనున్న ఆ 3 మంత్రులకు పార్టీ పెద్దలు ఇప్పటికే ఇండైరెక్ట్గా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దలు తమని మంత్రివర్గం నుండి తొలగిస్తున్నామని చెప్పడంతోనే సదరు మంత్రులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 3లో ఒక్కరు మొదటిసారి మంత్రి కాగా మరో 2 గతంలో మంత్రులుగా చేసినవారు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒక బీసీ, 2 ఓసీ సామాజిక వర్గాలు రెడ్డి, వెలమ నుండి ఒక్కొక్కరిని పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే కేబినెట్ నుండి 3కి టాటా చెప్పడంతో పాటు మంత్రివర్గంలోని కొందరు మంత్రుల శాఖల మార్పులు కూడా ఉంటాయని సమాచారం. అంతర్గత ఇబ్బందులు తలెత్తకుండా లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే శాఖల మార్పు నిర్ణయం తీసుకున్నామని ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. మంత్రివర్గంలో వారికిచ్చిన శాఖలపై ఎవరు పట్టు సాధించారు, ఎవరు తమ శాఖలకు న్యాయం చేశారు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రుల శాఖల్ని మార్పు చేస్తున్నట్లు సమాచారం. ఇక శాఖల మార్పులపై సైతం మంత్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 3కి టాటా చెప్పడంతో మొత్తం కేబినెట్లో 5 ఖాళీలు ఏర్పడతాయి. దీంతో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని బలమైన సామాజిక వర్గాలకు, ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. 5 స్థానాల్లో 2 బీసీలను తీసుకుని రెడ్డి, లంబాడ, వెలమ సామాజిక వర్గాలకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చేందుకు రాష్ట్ర అధిష్టాన నేతలు కసరత్తు చేసినట్టు సమాచారం. మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొంతమందికి
కేబినెట్ హోదాతో కార్పొరేషన్ చైర్మన్ పదవుల్నివ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మొత్తానికి మార్పులు చేర్పులతో కూడిన మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఈ విస్తరణలో భాగంగా పార్టీ బై చెప్పేది ఎవరికి, వెల్కమ్ చేసేది ఎవరికో చూడాలి. ఈ మార్పుల తర్వాత పార్టీ ప్రభుత్వంలో ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది.